ఇంటర్నెట్లో చాలా చాలా అంటే చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతూనే ఉంటారు రాంగ్ న్యూస్, రాంగ్ టెక్ టిప్స్ అనమాట. ఇవన్నీ ఇలా అందరూ ఫాలో అవుతుంటారు. ఇవి మీరు ఫాలో అవుతుంటే ఇప్పుడే కామెంట్ చేయండి మీరు ఏది ఫాలో అవుతున్నారో. ఓకే, టెక్ మిత్ నెంబర్ 1. చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ ఫోన్ కొనే ముందు కెమెరా గురించి చూస్తూ ఉంటారు. అదే మెగాపిక్సెల్ ఎంత ఎక్కువ ఉంటే అంత బాగా వస్తుంది క్లారిటీ అని అయితే చాలామంది అక్కడ ఫోకస్ చేస్తూ ఉంటారు. ఎంత మెగాపిక్సెల్ ఉంటే అంత బాగా మంచి క్లారిటీ అని. కానీ ఇది చాలా తప్పు ఫ్రెండ్స్. అందరూ ఇలాగే చేస్తూ ఉంటారు కొనే ముందు ఫోన్లని. మనకి 12 మెగాపిక్సెల్ ఉన్న కెమెరా ఉన్న ఒకటే, 108 మెగాపిక్సెల్ ఉన్న కెమెరా ఒకటే. ఐఫోన్లో చూడండి 12 మెగాపిక్సెల్ కెమెరానే వాడేది, కానీ ఎంత క్లారిటీ వస్తుంది. మనం ఫోన్లో నార్మల్గా ఆండ్రాయిడ్ ఫోన్లో 108 మెగాపిక్సెల్ కెమెరా వాడతారు, అయినా సరే సేమ్ క్లారిటీ, అంత క్లారిటీ అయితే ఉండదన్నమాట ఐఫోన్ క్లారిటీ. ఎందుకంటే ఇక్కడ హై క్వాలిటీ లెన్స్ అయితే యూస్ చేస్తూ ఉంటారు. అలాగే ఆ ఫోటోని ప్రాసెస్ చేసే ప్రాసెసర్ మీద డిపెండ్ అయి ఉంటుంది, కొన్ని స్పెక్స్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది ఫోటో క్లారిటీ అనేది, అంతేగాని మెగాపిక్సెల్ మీద అయితే కాదు. టెక్ మిత్ నెంబర్ 2. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చాలామంది ఏం చేస్తుంటారంటే ఫోన్లో రీసెంట్స్ ఉంటాయి కదా, యాప్ ఓపెన్ చేసిన తర్వాత రీసెంట్ సైట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇలా పైకి అనేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే బ్యాటరీని సేవ్ చేయాలనేసి. ఇది చాలా తప్పు ఫ్రెండ్స్. అలా అవసరం లేదు. మీరు ఏవైతే కంటిన్యూగా వాడుతూ ఉంటారో వాట్సాప్, సోషల్ మీడియా, ఇవన్నీ అలాగే ఉన్నివ్వండి బ్యాక్గ్రౌండ్లో. ఎందుకంటే యాప్ క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేయడానికి ఎక్కువ బ్యాటరీ కన్జ్యూమ్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యకైతే అలా ఏం ఉండదు. ఎందుకంటే మన స్మార్ట్ ఫోన్స్ అనేవి మనకన్నా ఎక్కువ తెలివిగా ఉంటాయన్నమాట. అవి బ్యాక్గ్రౌండ్లో అలా ఉంటాయన్నమాట, అంతే. దాన్ని రన్ ఏం చేయవన్నమాట, అలా ఉంటాయి, అలా పెట్టేస్తాయన్నమాట. మనకేం బ్యాటరీ కన్జ్యూమ్ అవ్వదు. కానీ మీరు క్లోజ్ చేసి ప్రతిసారి ఓపెన్ చేయడం వల్ల అప్పుడు ఎక్కువ బ్యాటరీ కన్జ్యూమ్ అవుతుంది. నేను ఇలాగే చేసామని ఫస్ట్, కానీ నాలెడ్జ్ తెలుసుకోవడం వల్ల ఇలా అయితే అయిందనమాట. మీరు మన ఛానల్ చూస్తుంటే మీకు ఎంతో కొంత నాలెడ్జ్ అయితే వస్తూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నెంబర్ 3. చాలామంది ఏం చేస్తుంటారంటే ఫోన్ చాలా స్పీడ్గా ఉండాలని ర్యామ్ బూస్టర్, ఫోన్ బూస్టర్ ఇలాంటి యాప్స్ ఎక్కించి ర్యామ్ని క్లీనప్ చేస్తూ దాన్ని ఫాస్ట్ ఎలాగైతే చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. ఇవి చాలా పెద్ద తప్పు ఫ్రెండ్స్. ర్యామ్ అనేది మనకి అది ఓన్గానే దానికి సఫిషియెంట్గా ఉంటుంది. ఏది ఎక్కువ స్టోరేజ్ అట్లా లోడ్ అయితే తీసుకోవాలన్నమాట. మనకి ఫోన్కి ఎక్కువ ప్రెజర్ తీసుకోదు, లాగ్ అయ్యేలా అలాగేం చూసుకోదు. మనం ఇలా ఇప్పుడు ఈ ఫోన్ బూస్టర్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి యాప్స్ ఎక్కడం వల్ల ఇంకా ఫోన్ స్లో అయ్యే అవకాశం అయితే చాలా ఉంటుంది. సో దీన్ని అయితే అవాయిడ్ చేయండి. నెంబర్ 4. చాలామంది ఏం చేస్తుంటారంటే మ్యాక్బుక్ తెలుసు కదా, యాపిల్ కంపెనీ. మ్యాక్బుక్లో అయితే చాలా సెక్యూరిటీ ఉంటుంది, అసలు వైరస్లు ఏంటివి రావు, అది చాలా అదే సేఫ్ అన్నట్లా ఎట్లా పడితే అట్లా డాక్యుమెంట్స్, డేటా అయితే దాంట్లోనే పెట్టేస్తుంటారు, అంతా స్టోర్ చేస్తూ ఉంటారు. కానీ అదైతే చాలా తప్పు ఫ్రెండ్స్. ఏదైనా సరే ఇంటర్నెట్ కనెక్ట్ ఏ కంప్యూటర్ అయినా సరే ఖచ్చితంగా ఇలాంటి వైరస్కి, ఇలాంటి ఏదన్నా డేటా ప్రైవసీ లేకుండా చేయడం, ఏదైనా హ్యాకర్స్ చేతిలో పడే అవకాశం ఉంది. సో మీరు ఏం చేస్తారంటే ఏదైనా సరే ఇంటర్నెట్లో బ్రౌజ్ చేసేటప్పుడు సేవ్ బ్రౌజ్ చేయండి. అలాగే డేటాని సేవ్ చేసుకోవడానికి ఏదైనా స్ట్రాంగ్ పాస్వర్డ్స్ యూజ్ చేయండి. ఇది ఫస్ట్ నుంచి చేయండి. డేటా పోయిన తర్వాత ఏం చేయలేం కదా. మన విండోస్ ఓఎస్ దీనితో కంపేర్ చేస్తే ఉంటుంది, సెక్యూరిటీ అయితే మంచిగానే ఉంటుంది. ల్యాప్టాప్లో, మ్యాక్బుక్ ల్యాప్టాప్లో, ఓకే, ల్యాప్టాప్ అని బుక్ అని అనొచ్చు. ఓకే, మ్యాక్బుక్లో మంచి యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి, మంచిది. అప్పుడైతే మనకి చాలా తక్కువగా ఉంటాయన్నమాట వైరస్ అటాక్ నుంచి. చాలామంది ఇలాగే నమ్ముతుంటారు, ఇది ది బెస్ట్ అనుకుంటారు. అలా ఏముండదు ఫ్రెండ్స్. ఇంటర్నెట్ కనెక్ట్ అయిన ప్రతి ఒక్కటి ప్రాబ్లంలో ఉంటాయి, మనం సేఫ్ కొద్ది మనం ఉండాలి. టెక్ మిత్ నెంబర్ 5. ఫ్రెండ్స్, చాలామంది ఏం చేశారంటే ఇప్పుడంటే మనకి ఎస్ఎస్డి ఉన్నాయి. ఎస్ఎస్డి అంటే సాలిడ్ స్టేట్ డిస్క్ అనమాట, అందరికీ తెలిసే ఉంటుంది. ఇది శాండిస్క్ కంపెనీ ఇలా తయారు చేస్తూ ఉంటాయి కదా. ఇంతకుముందు హార్డ్ డిస్క్ అనేవి ఉండేవన్నమాట. హార్డ్ డిస్క్ అప్పుడు హార్డ్ డిస్క్ని కొద్దిగా మెకానిజం అయితే ఉండేది. దాన్ని స్టోరేజ్ బాగా పర్ఫామ్ చేయడానికి కోసం డీఫ్రాగ్మెంటేషన్ అయితే కంప్యూటర్లో చేసేవాళ్ళు, దాన్ని కనెక్ట్ చేసి అలా చేస్తే చాలా ఫాస్ట్ అయితే కొద్దిగా ఉండేదన్నమాట మనకి హార్డ్ డిస్క్లో. కానీ ఇప్పుడు ఎస్ఎస్డీలో అలాగే చేస్తున్నారు అనమాట. చాలామంది ఎస్ఎస్డీ కూడా డీఫ్రాగ్మెంటేషన్ చేస్తున్నారు.
ఇది చాలా తప్పు ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా ఫాస్ట్ అవుతుంది ఎస్ఎస్డి, మనకి చాలా స్పీడ్గా అవుతుంది డేటా ట్రాన్స్ఫర్ ఇది అనుకుంటారు. అలాగే ఉండదు ఫ్రెండ్స్. అలా చేయడం వల్ల ఇంకా మనకైతే స్లో అవుతుంది కానీ ఫాస్ట్ అయితే ఉండదు. ఇప్పుడు ఎస్ఎస్డి అనే ఇది చాలా ఇది వేరే టెక్నాలజీ అనమాట హార్డ్ డిస్క్తో కంపేర్ చేస్తే. సో దీనికి అలా డీఫ్రాగ్మెంటేషన్ చేయాలి అవసరమే లేదు. మీకు ఈ టాపిక్ మీద ఇంకా కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఎక్కువ కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నెక్స్ట్ ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను, మీరు కామెంట్ చేస్తేనే. ఓకే ఫ్రెండ్స్, ఇవి టెక్ మిత్స్ ఉన్న ఇంటర్నెట్లో రన్ అవుతున్న చాలా టెక్ మిత్స్ అనమాట, బస్టెడ్ ఇవి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.